నీ ఎదుట ఉన్న కార్యాలు ఎంతటివైనా, వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా, పరిస్థితులు ఎంతటివైనా, అవి ఎంత జటిలమైనవైనా, వాటిని ఎప్పుడు నువ్వు హైలైట్ చేయొద్దు. వాటన్నిటికీ మించిన వాడు అతీతుడని దేవుణ్ణి ఘనపరచు, దేవుణ్ణే మహిమపరచు, దేవుణ్ణే హైలైట్ చేయి, దేవుణ్ణే కీర్తించు, దేవుణ్ణే ఉన్నతంగా ఆలోచించు. నా పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉన్నాయి సార్, ఇంకా ఇవి ఇలా కాదు, ఇంకా ఇంతగా ఉన్నా కూడా వీటన్నిటిని మార్చగలడండి ఆయన, ఆయనకు సమస్తము సాధ్యమే అంటా ఉండు నువ్వు. నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను ఇలానే ఉంచడు, ఖచ్చితంగా వీటిని మారుస్తాడు, నా దేవునికి సమస్తము సాధ్యమే అన్న మాట ఎల్లప్పుడూ నీ నోట రాని. ఆ మాట నువ్వు దేవునికి ఇష్టడయ్యేటట్టు చేసిద్ది. రెండవది, దేవుని శక్తి నీ మీద పని చేసేటట్టు చేసిద్ది ఆ మాట.